ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పెరిగే బిడ్డకి తండ్రి ఎవరనేది తెలిస్తే సుందర లాంటి క్యారెక్టర్ లేని విలువలేని మనుషులకు ఈ ఆస్తి ఎలా రాసిస్తారు, ఎలా గార్డియన్గా పెడతారు అంటూ కోర్టులో సవాల్ చేస్తాను బేబీ. అప్పుడు తప్పకుండా ఆస్తి మొత్తం మందవుతుంది బేబీ. కానీ కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఎవరో చెప్పదు కదా కార్తీక్. అదే కదా ఇప్పుడు మైనస్. నువ్వేం చేస్తావు బేబీ? నువ్వు ఆ సుందర్తో ఆ బిడ్డకి తండ్రి ఎవరనేది చెప్పించు. సరే, నేను కనుక్కుంటానులే, నువ్వు వెళ్ళు కార్తీక్. కాంతమ్మా, ఊరికే పిలవదు అను, ఏదో ఒకటుంది. పిలిచే పిలుపుని బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు పద్ధతిగా పిలిచింది అంటే పద్ధతి తప్పే పనేదో చేయమంటుంది. ఏంటమ్మగారు? ఈ 2000 ఉంచు. ఈ 2000 ఇచ్చిందంటే 2 లక్షల పనేదో చేయించుకుంటుంది. అమ్మా, ఈ 2000తో బయట ఏం తీసుకురమ్మంటారమ్మా? ఏం తీసుకురావద్దు కాంతమ్మా, నువ్వో వార్తను మోసుకొస్తే చాలు. వార్తని మోసుకురావడం ఏంటమ్మా? చెప్తాను. ఆ సుందరి దగ్గరికి వెళ్ళి నిదానంగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలి. అలాగేనమ్మా, కనుక్కుంటాను. ఈ అను, కార్తీక్ సుందరి బిడ్డకు తండ్రి ఎవరన్నది పదే పదే అడుగుతున్నారు. అసలు వీళ్ళకెందుకు? ఇక్కడే ఏదో టర్నింగ్ పాయింట్ ఉంది.